రోజు మన కిచెన్‌లో ఎగ్‌తో ఎప్పుడూ ఒకే రకమైన రెసిపీస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నోటికి కారం కారంగా చాలా బాగుంటుంది. నోరు బాలేనప్పుడు లేదా ఏదైనా కారంగా తినాలనిపించినా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా తినాలి అనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది అంటారు. వేడి వేడి అన్నంలో ఎగ్గన వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ నంచుకొని తిని చూడండి. అమోఘంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 4 ఎగ్స్ వరకు తీసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్‌కి సరిపడినంత సాల్ట్‌ను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఎగ్ కర్రీ ఎప్పుడు చేసుకున్నా సాల్ట్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది. సో, సరిపడినంత వేసుకొని ఇలా చూపించిన విధంగా అంతా బీట్ చేసుకోవాలి. 3 మెంబర్స్‌కి సరిపోయే విధంగా రెసిపీని చూపిస్తున్నాను. ఒకవేళ ఎక్కువ మెంబర్స్‌కి చేయాలి అనుకుంటే ఎగ్స్ క్వాంటిటీని పెంచుకొని రెసిపీని చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. మనం ఇంట్లో రెగ్యులర్‌గా ఏ ఆయిల్‌ని యూజ్ చేస్తామో ఆ ఆయిల్‌ని యూజ్ చేయొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెబ్బ వరకు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలని దంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్ మీద వెల్లుల్లి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 4 పెద్ద ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ మీడియం సైజ్ ఉల్లిపాయలైతే 6 నుండి 7 వేసుకుంటే సరిపోతుంది. పావు స్పూన్ వరకు పసుపు, అలానే సరిపడినంత ఉప్పు వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. సో, ఈ స్టేజ్‌లో ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా స్లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఇలా మంచి కలర్‌లో ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఎగ్‌ని దీనిలోకి వేసుకుందాము. ఎగ్స్‌ని ఇష్టపడేవారు మరొక 2 ఎగ్స్ బీట్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ఒకవైపు మగ్గిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందాము. రెండో వైపుకి టర్న్ చేసుకొని స్లో ఫ్లేమ్‌లో 1 నిమిషం వరకు మగ్గించుకోవాలి. ఇలా రెండు వైపులా మగ్గించుకుంటే ఎగ్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఎగ్‌తో ఈజీగా చేయాలి అనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇలా ఒకవైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం వరకు స్లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం చేసుకున్న ఎగ్ రెసిపీకి ఈ స్టేజ్‌లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎగ్‌తో ఎప్పుడూ ఒకే రకమైన మసాలా కర్రీసే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా! వేడి వేడి అన్నంలో ట్రై చేసి చూడండి. ఇంకా బాగుంటుంది. వీలైతే కొద్దిగా ఆనియన్‌ని యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఎగ్స్‌ని ఇష్టపడేవారు ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ ఎగ్ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే నా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.